సంచలనం సృష్టించిన శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులు శ్రవణ్ రాజీవ్లను బంజారాహిల్స్ పోలీసులు తమ కస్టడీలోనికి తీసుకున్నారు. చెంచల్గూడ జైల్లో వారిని అదుపులోనికి తీసుకుని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత స్టేషన్ కు తరలించారు. 2 రోజుల పాటు వారిని పోలీసులు ప్రశ్నించనున్నారు. శిరీష్తో సహా కుకునూరుపల్లికి వెళ్లటం మొదలుకొని ఆమె మరణం వరకు ప్రతి సీన్ను రీకన్స్ట్రక్ట్ చేయనున్నారు. శిరీషది హత్య లేక ఆత్మహత్య, కుకునూరుపల్లిలో ఏం జరిగింది, శిరీష ఎందుకు అంత పెద్దగా కేకలు వేసింది, ఆమెపై అత్యాచార యత్నం జరిగిందా అన్న వివరాలు పోలీసులు రాబట్టనున్నారు. వారిద్దరిని కుకునూరుపల్లికి తీసుకువెళ్లనున్నారు. ఆడియో టేపుల్లో ఉన్న నందు, నవీన్లు ఎవరనేది కూడా తేలుస్తారు. తేజస్వినితో కలిపి ఈ ఇద్దరిని విచారిస్తారు. శ్రవణ్ రాజీవుల విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, శ్రవణ్ రాజీవులను కుకునూరుపల్లి తీసుకువెళ్తారా? శర్మ, అలానే ఈ ఎన్ని రోజులు గడిచినా సరే శిరీషది హత్య లేకపోతే ఆత్మహత్య అనే దానిపై ఎందుకు క్లారిటీ రావట్లేదు? వరప్రసాద్, ఇప్పుడు సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ ఈ కేసులో జరగబోతోంది. సరిగ్గా 15 రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. ఈ నెల 12వ తేదీన సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రాజీవ్, శ్రవణ్ శిరీషతో కలిసి కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లారు. మార్గ మధ్యంలో ఒక వైన్ షాపులో ఆగి అక్కడ మద్యం బాటిళ్లు తీసుకొని నేరుగా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆ రాత్రి ఆ 8 గంటల పాటు జరిగినటువంటి అంశమే చాలా కీలకంగా మారింది. కాబట్టి ఇవాళ రాజీవ్ అలాగే శ్రవణ్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. లోపల మరి కాసేపట్లో విచారణ జరగనుంది. వాళ్ళ తరపు లాయర్ సమక్షంలో ఈ విచారణ జరుపుతారు. అయితే ఇవాళ మరి వాళ్ళని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేదా అనేటువంటిది మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు ఒక 10 ప్రశ్నలతో కూడినటువంటి ఒక పేపర్ను తయారు చేసుకున్నారు. అందులో ప్రధానంగా 10 ప్రశ్నలకు సంబంధించి ఏ సెటిల్మెంట్ కోసం రాజీవ్, శ్రవణ్ శిరీషతో కలిసి కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు, ఇది ప్రధానంగా పోలీస్ స్టేషన్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ సెటిల్మెంట్ ఏంటనేటువంటిది తేల్చేటువంటి పనిలో ఉన్నారు. అలాగే అర్ధరాత్రి ఒక పోలీస్ స్టేషన్కు మద్యం బాటిళ్లతో ఒక యువతితో కలిసి వెళ్లాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏంటి, ఆ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆ రాత్రి ఏం సెటిల్మెంట్ చేసేటువంటి విషయాన్ని వీళ్లతో ప్రస్తావించాడన్నది ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు వేయబోయేటువంటి ప్రశ్న. దానికి సంబంధించి వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది చూడాల్సి ఉంది. అలాగే శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గర రాజీవ్ ఎందుకు ఒంటరిగా వదిలేయాల్సి వచ్చింది, అలాగే ఈ ఎపిసోడ్ అసలు పోలీస్ క్వార్టర్స్లోనే జరిగిందా, పక్కన మరి టవర్ లొకేషన్లో ఒక ఫామ్ హౌస్ కనిపిస్తోంది కాబట్టి మరి ఫామ్ హౌస్కు సంబంధించి జరిగిందా, ఆ ఫామ్ హౌస్లోనే జరిగిందా అనేటువంటిది కూడా ఒకటి తేలాల్సి ఉంది. ఇక శిరీష ఎపిసోడ్ తర్వాత ఎందుకు అంత భయపడాల్సి వచ్చింది, అంత పెద్ద ఎత్తున ఎందుకు కేకలు వేయాల్సి వచ్చింది, మరి ఇది క్వార్టర్స్లో జరిగినప్పుడా లేదంటే మరి బయట ప్రచారం జరుగుతున్నట్టు ఫామ్ హౌస్లో జరిగినట్ట. ఇక ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీష పైన అత్యాచారం చేశాడా లేదా, ఇప్పుడు ఇదే చాలా కీలకమైనటువంటి అంశం. ఒకవేళ అత్యాచారం చేసి ఉంటే గనకనే ఆ కారణంతో ఆమె శిరీష ఆత్మహత్య చేసుకుందా అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అంశం కనిపిస్తోంది. ఇక రాజీవ్ శిరీషని చితకబాదడం, ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్తున్నట్టుగా చితకబాదాడు, కారణం ఏంటి, అలాగే మార్గ మధ్యంలో హైదరాబాద్కు వచ్చేటువంటి మార్గ మధ్యంలో కూడా ఎందుకు శిరీషను రాజీవ్ చితకబాదాడు అనేటువంటి దానికి కారణాలు ఏంటి అనేటువంటిది కూడా ఒకటి తేలాల్సి ఉంది. ఇక శిరీష మార్గ మధ్యంలోనే రాజీవ్ కొట్టినటువంటి దెబ్బలకు చనిపోయిందా, లేకుంటే స్టూడియోకు వెళ్ళి ఆమె
ఆత్మహత్య చేసుకుందా అనేటువంటిది కూడా ఒకటి తేలాల్సి ఉంది. ఇక ఈ ఎపిసోడ్లో ఆడియో క్లిప్పులు తర్వాత బయటికి వచ్చాయి. అందులో నందు నవీన్ల పాత్ర ఏంటి, మరి ఈ ఆడియోల రిలీజ్ వెనక ఎవరు ఉన్నారనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. ఇక ఈ మొత్తం ఎపిసోడ్కు కారణమైనటువంటి తేజస్విని, ఈమె రాజీవ్ లవర్, ప్రియురాలు. కొద్ది రోజుల్లో అతనితో రాజీవ్తో పెళ్లి చేసుకోవాల్సినటువంటి క్రమంలోనే ఆ శిరీష వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి ఆమె తన సొంతం చేసుకోవాలి రాజీవ్ అనేటువంటి వ్యవహారంతోనే ఇదంతా కూడా జరిగింది. కాబట్టి తేజస్విని పాత్ర ఏంటనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారించబోతున్నారు. కాబట్టి ఇప్పుడు 3 ప్రధానమైనటువంటి అంశాలు బయటపడాల్సి ఉంది. ఒకటి శిరీషది హత్య, ఆత్మహత్య. రెండోది ఆమె పైన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేశాడా లేదా, మరొకటి పోలీస్ క్వార్టర్స్ లోనే ఇదంతా జరిగిందా లేదంటే మరో ప్లేస్ లో ఏమైనా చేశారా అనేటువంటిది. 3 అంశాలు తేలితే గనక ఈ ఎపిసోడ్ లో మొత్తం ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. కాబట్టి ఆ కోణంలోనే మరి ఈ 2 రోజుల పాటు విచారించి కోర్టుకు ఏం నివేదిక పోలీసులు వెల్లడిస్తారనేటువంటిది మనం చూడాల్సి ఉంది. వరప్రసాద్ శర్మ, ఈ ఆడియో టేపుల్లో సంభాషణలు మన తర్వాత రిలీజ్ అయ్యాయి కదా, అందులో ఈ నందు నవీన్ వీళ్ళిద్దరూ అసలు ఎవరు, వీళ్ళని పోలీసులు విచారణ జరిపారా ఇంతవరకు? నందు నవీన్లు కూడా కామన్ ఫ్రెండ్స్. రాజీవ్ కు, శ్రవణ్ కు, శిరీషకు పోలీసుల నుంచి వచ్చినటువంటి సమాచారం. మరి ఈ ఎపిసోడ్ తర్వాత వాళ్ళు ఆ సంభాషణలు శిరీషతో జరిపినప్పుడు ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చింది? ముందస్తు వ్యూహంతోనే ఏదైనా భవిష్యత్తులో జరిగితే తాము సేఫ్గా ఉండడం కోసమే వాళ్ళు ఆ ఆడియో సంభాషణలను రికార్డ్ చేశారా? మరి ఎందుకు ఆమె మృతి తర్వాత విడుదల చేశారు? విడుదల చేయడానికి రాజీవ్, శ్రవణ్లు పరోక్షంగా ఏమైనా హెచ్చరికలు చేశారా? వాళ్ళ ఆదేశంతోనే ఆ ఫ్రెండ్స్ ఈ ఆడియోలను రిలీజ్ చేశారా? ఎందుకంటే ఆ ఆడియోల్లో చాలా స్పష్టంగా శిరీష జరిపినటువంటి సంభాషణలను బట్టి చూస్తే రాజీవ్తో ఆమెకు అత్యంత అనుబంధం ఉంది, అతను లేకుండా తాను ఉండలేను, అతని పైన ఎవరైనా ఏం మాట్లాడినా కూడా తాను ఊరుకోను, వాళ్లను చంపివేస్తాను అనేటువంటి విషయం ఆడియోలో చెప్పింది. కాబట్టి మరి ఆ ఉద్దేశపూర్వకంగానే శిరీషను సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతోనే ఆడియోలను విడుదల చేశారనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. మరి ప్రస్తుతం రాజీవ్, శ్రవణ్లు పోలీసుల అదుపులోనే ఉన్నారు. కాబట్టి నందు నవీన్లు ఎవరనేది గతంలోనే పోలీసులకు తెలుసు. ఇప్పుడు వాళ్లను కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారిస్తారు. మరి అందులో భాగంగానే తేజస్విని అన్నది చాలా కీలకమైనటువంటి పాత్ర ఇందులో. మరి ఆమె ఈ క్రైమ్ ఎపిసోడ్లో ఈ సీన్ ఆఫ్ మోడస్ ఆపరాండిలో మాత్రం ఆమె రోల్ మాత్రం ఎక్కడా లేనట్టు ఇప్పటి వరకు విచారణలో తేలింది. కానీ మరి పరోక్షంగా ఆమె సహకరించిందా, పరోక్షంగా ఆమె రోల్ ఏంటనేటువంటిది కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి తేజస్విని విచారించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. వరప్రసాద్. శర్మ, ప్రస్తుతం నిందితులిద్దరూ ఎక్కడున్నారు, వారిని ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు, ఇవాళ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి క్రితం రాజీవ్, శ్రవణ్లను చెంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా ఆ వాహనంలో ఈ పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు. ప్రస్తుతం ఏసీపీ లోపలే ఉన్నారు, ఈ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ఈ కేసును చూస్తున్నటువంటి ఎస్ఐ కూడా ఉన్నారు. ఈ ముగ్గురితో పాటుగా వాళ్ళ తరఫు లాయర్ కూడా లోపలికి కొద్దిసేపటి క్రితమే వెళ్లారు. వీళ్ళందరి సమక్షంలో ఇప్పటికే రూపొందించుకున్నటువంటి ప్రశ్నావళి ఆధారంగానే వాళ్ళ ఇద్దరిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఇక శ్రవణ్ విషయానికి వస్తే శ్రవణే చాలా కీలక